నమస్కారములు. తెలుగు సామెతలు చక్కగా జీవితంలో మనకు పొదిగి ఉంటాయి, పొందికగా ఉంటాయి, ఎప్పుడు వాడుకలో వస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాము. కొంగు తడిస్తే చలి కానీ కోకంతా తడిస్తే చలేమిటి? కొండంత తెలివి కంటే గోరంత కలిమి మేలు. కొండను తవ్వి ఎలుకలు పట్టినట్లు. కొంపలంటుకున్న తర్వాత నుయ్యి తవ్వుతా. కొత్తప్పుకు పోతే పాతప్పు బయటపడినట్లు. కొన్నది వంకాయ, కొసిరింది గుమ్మడికాయ. కొరివితో తల గోక్కున్నట్టు. కోడలికి బుద్ధి చెప్పి అత్త తప్పు చేయుట. కోతిపుండు బ్రహ్మరాక్షసి. గతిలేనమ్మకు గంజే పానకం. గుడిలో లింగాన్ని మింగేసేవాడు. గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు. గురువుకు పంగనామాలు. గోచికి పెద్దది, అంగవస్త్రానికి చిన్నది. గోరు చుట్టు మీద రోకలిపోటు. చక్కనమ్మ చిక్కిన అందం. నిజంగా ఇలాంటి సామెతలు మన